ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ 200 పైగా పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఇది 9వసారి. టోర్నమెంట్లో మరే ఇతర జట్టుకైనా ఇదే అత్యధికం. ప్రియాంశ్ ఆర్య ఎదుర్కొన్న తొలి 2 బంతులను 4 మరియు 6గా మలిచి చేసింగ్ వేగాన్ని సెట్ చేశాడు. కేవలం 11 బంతుల్లోనే 354 స్ట్రైక్ రేటుతో 39 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ స్కోర్ 4 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. చపాక్లో సీఎస్కేపై వరుసగా విజయాలు సాధించిన జట్టు ముంబై ఇండియన్స్. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్దే రికార్డు ఉంది. 11 లేదా అంతకంటే తక్కువ బంతులు ఎదుర్కొని బౌలింగ్ చేయకుండా మరియు ఫీల్డింగ్లో ఎలాంటి అవుట్లు చేయకుండా ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న రెండవ ఆటగాడిగా ప్రియాంశ్ ఆర్య రికార్డు సృష్టించాడు. సీఎస్కేపై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న అన్క్యాప్డ్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ప్రియాంశ్ ఆర్య చెరోకు 2 సార్లు గెలుచుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్పై మరో 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఈ అద్భుత విజయాన్ని అందుకుంది. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకునే ట్రెండ్ ప్రస్తుతం ఐపీఎల్లో నడుస్తుంది. వరుసగా 7వసారి కూడా టాస్ గెలవడం, బౌలింగ్ ఎంచుకున్నారు. పంజాబ్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ 11తోనే ఆడుతుంది. సీఎస్కే మాత్రం మాథ్యూ షాట్ ప్లేస్లో ప్రశాంత్ వీర్ని తీసుకున్నారు. 2534 రోజుల తర్వాత ఎంఎస్ ధోని లేకుండా సీఎస్కే చపాక్లో మ్యాచ్ ఆడింది. లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిన సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. సీఎస్కే ప్లేయింగ్ 11 చూస్తే ప్రాపర్ ఆల్రౌండర్ కనపడడం లేదు. శివన్ దుబే, ప్రశాంత్ వీర్ ఉన్నారు, కానీ శివన్ దుబే బ్యాటింగ్ అయితే ఓకే, కానీ బౌలింగ్లో అంత డిపెండబుల్ బౌలర్ అయితే కాదు. ఇక ప్రశాంత్ వీర్ తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. బ్యాటింగ్కి దిగిన సీఎస్కే మొదటి ఓవర్ స్లోగానే స్టార్ట్ చేసింది, కానీ రెండవ ఓవర్లో సీఎస్కేకి ఎదురు దెబ్బ తగిలింది. జావియర్ బాట్లెట్ బౌలింగ్లో సంజు శాంసన్ వికెట్ కీపర్కి ఈజీగా క్యాచ్ ఇచ్చి 7 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఎల్లో జెర్సీలకు మారిన సంజు శాంసన్ అంత గొప్పగా స్టార్ట్ ఏమీ దొరకలేదు. తన పాత టీం ఆర్ఆర్పై 6 పరుగుల వద్ద అవుట్ అవ్వగా ఈరోజు పంజాబ్పై 7 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సీఎస్కేకి పునర్వైభవం రావాలంటే టాప్ ఆర్డర్లో సంజు శాంసన్ ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి, లేదంటే సీఎస్కేకి చాలా కష్టమే. సంజు శాంసన్ అవుట్ అయ్యాక గ్రీజ్లోకి వచ్చిన ఆయుష్ మాత్రే అద్భుతంగా ఆడుతూ స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. పవర్ ప్లే ముగిసేసరికి సీఎస్కే 57 పరుగులు సాధించింది. ఆయుష్ మాత్రే గురించి ఒక విషయం చెప్పాలి. పవర్ ప్లేలో సీఎస్కే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇంటర్నేషనల్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. జావీర్ బాట్లెట్ బౌలింగ్లో వరుసగా 3 4లు, మార్కో జాన్సన్, మార్కస్ స్టైనిస్ బౌలింగ్లో 2 6లు బాది అదరగొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే తన కెరియర్లో 2వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒక క్రేజీ రికార్డును సెట్ చేశాడు. 19 ఏళ్లు నిండక ముందే ఐపీఎల్లో అత్యధిక 50+ స్కోర్ చేసిన ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ, పృథ్వీ షా తర్వాత 3వ స్థానానికి చేరాడు. అంతేకాదు 18 సంవత్సరాల 261 రోజులకే చపాక్లో ఐపీఎల్ హాఫ్ సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఫైనల్గా 43 బంతుల్లో 73 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ని ఆడి విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి సీఎస్కే 1 వికెట్ నష్టపోయి 101 పరుగులు సాధించింది. ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ కలిసి 2వ వికెట్కు 55 బంతుల్లో 96 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మాత్రే అవుట్ అయ్యాక మార్కో జాన్సన్ బౌలింగ్లో కార్తిక్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. కార్తీక్ అవుట్ అయ్యాక గ్రీజ్లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా ఆడాడు. కేవలం 12 బంతుల్లో 32 పరుగులు చేసి విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ 32 బంతుల్లో 6 4లు, 1 6 కొట్టాడు. ఈ 32 పరుగుల్లో బౌండరీల ద్వారానే 30 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లో శివన్ దుబే మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు సాధించింది సీఎస్కే. సీఎస్కే లాస్ట్ టైం 200+ స్కోర్ని 2024 ఎస్ఆర్హెచ్ మీద సాధించింది. మళ్ళీ ఈ మ్యాచ్లో కొట్టారు. అలాగే సీఎస్కే చపాక్లో ఈ మ్యాచ్తో కలిపి 15 సార్లు 200+ స్కోర్ని సాధించారు. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీయగా జావీర్ బాట్లెట్, మార్కో జాన్సన్, చహల్ చెరో వికెట్ తీశారు. 210 టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ మొదటి బంతు నుంచి అటాకింగ్ మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రియాంశ్ ఆర్య పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లో 4 6లు, 3 4లు కొట్టి 39 పరుగులు చేశాడు. ఈ 39 పరుగుల్లో బౌండరీల ద్వారానే 36 పరుగులు చేశాడు. అంటే ఏ రకంగా బౌండరీలతో ప్రియాంశ్ ఆర్య విధ్వంసం సృష్టించాడో మనం అర్థం చేసుకోవచ్చు. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ 1 వికెట్ కోల్పోయి 68 పరుగులు చేసింది. అద్భుతంగా ఆడుతున్న ప్రభుసిమ్రాన్ సింగ్ అనవసరమైన రన్ కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. ప్రభుసిమ్రాన్ సింగ్ 34 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అందులో 6 4లు, 1 6 ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కోపర్ కన్నోలి ఈ మ్యాచ్లో కూడా చాలా బాగా ఆడాడు. 22 బంతుల్లో 36 పరుగులు చేసి కంబోజీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులు చేసి కంబోజీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 19వ ఓవర్లో కాంబోజీ బౌలింగ్లో స్టోనీస్ 4 కొట్టి పంజాబ్ విజయాన్ని ఖరారు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్పై మరో 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఈ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య బ్యాటింగ్ నచ్చిందా లేక ఆయుష్ మాత్రే బ్యాటింగ్ నచ్చిందా? కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.